ఒక ధనవంతుడు ఉన్నాడు. చాలా ఆస్తిని కూడబెట్టాడు. ఎంతవరకు కూడబెట్టాడంటే అతనికే తెలియదు. ఆయన ఇంకా సంపాదించాలనే కాంక్షతోనే ఉన్నాడు. ఒకరోజు గుమస్తాని పిలిపించి ఆస్తి ఎంత ఉందో లెక్కలు కట్టమంటాడు. గుమస్తా 2-3 రోజులు కష్టపడి కూర్చుని లెక్కించి చెప్తాడు. ఎంత 7 తరాల వరకు తిన్నా వారసులు తిన్న ఈ ఆస్తి తరగదు. అలాగా ఈ 7 తరాల వారసులు బాగానే ఆస్తి అనుభవిస్తారు. మరి 8వ తరం వారి పరిస్థితి ఏంటి అని మదన పడతాడు. భార్యతో ఈ మాటనే ప్రస్తావిస్తాడు. అతని వ్యక్తిత్వం ఆమెకు తెలియంది కాదు. ఆమె ఒక సూచన చేస్తుంది. ఒక గురువుగారు మన నగరంలోకి వచ్చారు, ఆయన్ని దర్శించండి, ఆయన మీకు తగిన విధంగా ఏం చేయాలో చెప్తారని చెప్తుంది. వెంటనే ధనవంతుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి విషయాన్ని చెప్తాడు. గురువుగారికి ఇతని లోపం, మోహం గుణాలు తెలిసాయి. అయ్యా, మీరు ఏమీ చేయక్కర్లేదు. పలానా చోట ఒక అవ్వ ఉన్నారు, ఆమెకు కొద్దిగా బియ్యం దానం ఇవ్వండి, సరే సరిపోద్ది అంటాడు. అంతే కదా, కొంచెం కదా, ఒక బస్తా బియ్యం ఇచ్చేస్తాను అని తీసుకెళ్తాడు. అతను ఏమనుకుంటాడో, ఎంత బియ్యం దానం ఇస్తే అంత సంపద వచ్చేస్తుంది అనుకుంటాడు. ఆమెకు దగ్గరగా వెళ్ళి బస్తాతో బియ్యం స్వీకరించమంటాడు. అంతా నేను స్వీకరించను, కొంచెంగానే తీసుకుంటా. తీసుకోమని ధనవంతుడు తీసుకునే అవ్వ ఇలా ఇద్దరి మధ్య మాటలు జరుగుతాయి. ఎంత ప్రాధాయపడిన అవ్వ తీసుకోలేదు సరి కదా. ఆమెకు ఆగ్రహం వచ్చేసింది. నేను ఏ క్షణంలో అయినా దేహాన్ని విడుస్తానో తెలియదు. ఇప్పుడు గింజలు కూడా నేను తినలేను ఆహారంగా. మరి ఈ బస్తా బియ్యం ఏం చేసుకుంటాను, నేను స్వీకరించనంటది. ఈ మాటలు జరుగుతున్నప్పుడు ధనవంతుడికి సత్యం గోచరమైంది. ఆమె ఔదార్యం, సంతృప్తి అర్థమైంది. 7 తరాలకు ఉన్న 8వ తరం గురించి ఆలోచిస్తున్నాను. ఇదే నాకు నరకం. ఆ క్షణమే జ్ఞానోదయమై ఆమెకు కొంచెం బియ్యం మాత్రమే ఇచ్చి సంతుష్టితో ఇంటికి తిరిగి వెళ్తాడు. దాంట్లో ఏముంది? ఇప్పుడు మనలో లోభం, క్రోధం, మోహం, ఈ ఆస్తి కూడబెట్టాలి, 7 తరాల వాళ్ళు తినాలి, ఎదరోళ్ళని కొట్టి అయినా మనం సంపాదించి ఇలా బిడ్డలకి చేయాలి. 7 తరాలు, 8వ తరం గురించి కూడా ఆలోచించి ఉన్నది. ఇప్పుడు కూడా మనం తినలేము, అంత సంపాదించినా తినలేని పరిస్థితి. అవ్వని ఎప్పుడైతే నేను తిని మెతుకులు 4 మెతుకులు నాకు ఎక్కువ, ఇంతే నేను తీసుకోగలను విచనాన్ని ఆమె ఎప్పుడు సంతృష్టి ప్రకటించిందో అప్పుడు ఆయనకి జ్ఞానోదయమై జ్ఞానం తెలిసి అతను ఇవన్నిటినీ వదిలి సంతృష్టితో ఇంటికి చేరాడు. చల్లగా ఉంది మనసు. ఒక ఆతురత తగ్గింది. మానవులకి ప్రతి ఒక్కరికి ఇది కావాల్సిందే. ఇంకా తాపత్రయపడి ఇంకా ధన సంపాదనకై బాధలతో కొని తెచ్చుకోక్కర్లేదు. ఉన్నదాంతో ఎవరు సంతృష్టి పడతారో వాళ్ళే భాగ్యవంతులు. వారే హాయిగా నిద్రపోతారు. వారే తిన్నదే అరిగించుకుంటారు, కంటికే నిద్రపోతారు. ఇంతకన్నా జ్ఞానం ఏంటి? ఇది ఈ క్షణమే ఆచరించవలసిన జ్ఞానం. ఇలా ప్రతి విషయంలోనూ ఒక జ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలి. నడతలో మనం ఆచరించాలి. మాటలో విన్నాం, ఆచరణలో రావాలి. ఈ సంపద అంతా ఎక్కడ ఉండిపోయింది? వారంతా నిజంగానే సంతోషంగా ఉన్నారా, సంతృష్టితో ఉన్నారా? అది మనకి తెలియదు. ఎంత ఉంటే అన్ని బాధలు అన్నట్టుగానే ఉంటారు. ఏమీ లేని బెచ్చగాళ్ళు ఎంత ఆనందంతో ఉంటారు. అంటే ఏంటి? మనసే అన్నిటికీ ఆధారం. దానికి సంతృష్టి అనే ఒక భావం కలిగించాలి, సంతృష్టి కలిగించాలి. కలిగించినప్పుడు మనసు శాంతిస్తే, మనసు శాంతి వల్ల అన్నీ శాంతి దొరుకుతుంది. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఇదే నేర్చుకున్నాం. ఇలా చిన్న చిన్న కథల ద్వారా, కథలు వినండి. ఈ కథల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుని దీంట్లో ఎంతో ఆనందం ఉంది. వినటంలో, మననం చేయటంలో మనకెంతో ఉపయోగం ఉంటుంది. వినండి, తెలియజేయండి, పిల్లలకి చెప్పండి. మంచి వ్యక్తిత్వాలతో, మంచి బలీయమైన మనస్తత్వంతో పిల్లలు తయారవుతారు. జ్ఞానం చివరికంటూ కడ వరకు కూడా జ్ఞానం తోడై ఉంటుంది వాళ్ళకి. ఈ జ్ఞానాన్ని వినండి, వెలిగించుకోండి, మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. మరి కథలు వింటలేదని నేను అనుకుంటున్నాను. వినండి. నేను కూడా ఎంచి మంచి కథలను నాకు ఏదైతే నాకు
ఆకర్షణగా నాకు ఇది ఎంతో గొప్పగా అనిపించింది. దాన్నే మీకు తెలియజేస్తున్నాను. మీరు వినాలి, వింటారని ఆశిస్తున్నాను. ఎంతమంది వింటారో చూస్తాను కదా.